వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈరోజు టికెట్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలోనే ఈ కర్నూలు జిల్లాలో 2వ స్థానంని నిలపడం జరిగింది అభివృద్ధి విషయంలో కూడా. మరి ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి నాకు ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో బాగా సహకరించినారు. కాకపోతే 2 సంవత్సరాలు కరోనాతో కూడా చాలా వరకు మనం ఇబ్బంది పడ్డాం. మిగతా ఉన్న ఈ 3 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చేయగలిగినాం. మరి మీరందరూ కూడా ఈరోజు నాకు టికెట్ అనౌన్స్ చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాయకులు, కార్యకర్తలు, మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి ఈ నెల రోజులు మరి మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి నా యొక్క గెలుపు కోసం పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మకంతో అయితే నాకు ఈరోజు టికెట్ కేటాయించి నన్ను పోటీ చేసేదానికి అవకాశం కల్పించినారో, అదే నమ్మకంతో ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే మరి ఎప్పుడు చూసిన అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం రెండు కళ్ళతో సమానంగా చూసుకున్నాం కాబట్టి అదేవిధంగా రేపు రాబోయే మరి ఎన్నికల్లో కూడా గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మరి తప్పకుండా అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి నీటి వసతి అన్నీ కూడా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.